ప్రైజ్ ది లార్డ్. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనం. నీవు కన్నీళ్లు ఊడ్చుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నేను నిన్ను బాగు చేసేదను. అంటే బాగుపడడానికి ముందు 2 జరగాలి. ఏంటవి? కన్నీళ్లు విడిచి పశ్చాత్తాపంతో విరిగి నలిగిన మనసుతో ఆయన పాద సన్నిధి వైపు తిరిగి ఆయన సన్నిధిలో మొరపెట్టడం అనే అనుభవం ఉన్నప్పుడు బాగుపడే అనుభవంలోకి నడిపిస్తాడు. మీ కన్నీరు అనవసరమైన వాటికి ఏడవకుండా అవసరమైన ప్రభు పాద సన్నిధిలో మీరు ఏడిస్తే అద్భుతాలు జరిగిస్తాడు, ఆశ్చర్యాలు జరిగిస్తాడు. దేవుని దగ్గర మొరపెడితే దేవుణ్ణి అడిగిన వారికి దేవుడు ఆయుష్ను పెంచబోతున్నాడు. ఆమేన్. ప్రభువా, నీ సన్నిధిలో రాజు అడిగినప్పుడు ఆయుష్నిమ్మని అడుగగా అతనికి నువ్వు ఆయుష్ దయచేసావు. ఇదిగో నాకు కూడా ఆయుష్నిస్తావు. నేను ఎవరి కోసమైతే ప్రార్థిస్తున్నానో, తండ్రి కొరకో, తల్లి కొరకో, భర్త కొరకో, నువ్వు ఎవరి కోసం చేస్తున్నావో వారికి కూడా ఆయుష్నిమ్మని మీరు ప్రార్థన చేస్తే దేవుడు ఇవ్వగలడు. ప్రియులారా, కళ్ళు మూసుకుందాం. ఒక చేతిని గుండె మీద పెట్టుకుందాం, ఒక చేతిని ప్రభు వైపు ఎత్తుదాం. ప్రభువా, ఈ లోకంలో ఎన్ని ఉన్నా నీ కృపలో మేము బ్రతికేలాగా ఆయుష్ను దయచేయండి. గట్టిగా అడగండి. అయ్యా, నువ్వు ఇచ్చే ఆయుష్ మాకు కావాలి, నీ కాపుదల మాకు కావాలి. మా ప్రయాణాల్లో నీ కాపుదల కావాలి, మా రాకపోకల్లో నీ కాపుదల కావాలి. తండ్రి, నీవిచ్చే ఆయుష్ యేసు నామంలో మాకు దయచేయమని అడుగుచున్నాం. నీ ప్రజలందరికీ ఆయుష్నిచ్చేవాడవు నీవే. ఈ రాత్రి నెమ్మదితో పడుకుని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచె వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తాలో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామంలో వీరందరికీ చక్కని నిద్ర దయచేయండి. తెల్లవారి లేచే కృపను మాకిమ్మని క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్. ఈ వాగ్దానం మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. చూచుతలేదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా నందని సెలవైనది, దేవుని సెలవైనది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.